హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమికి హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. అమ్మ భూమి, మీ మావయ్య గారు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. ఇప్పుడు తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఒకసారి ఆయన వచ్చి చూసి వెళ్ళండి అమ్మా. కావాలంటే డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పి ఇంకలా డాక్టర్ చెప్పడంతో భూమి ఈ విషయాన్ని శారదతో చెప్తారు. ఇంకా శారద దేవుడి దయ వల్ల ఆయన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కానీ ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బ్రతికుండాలంటే రేపు మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తానని పంతులు గారితో చెప్పానమ్మా. ఎలాగో మనం డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి ఆయన్ని కూడా హోమం దగ్గరికి తీసుకువెళ్దాం అని అంటుంది శారద. సరే అత్తయ్య, రేపే వెళ్దాం అత్తయ్య అని చెప్పి భూమి శారదతో చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారద హాస్పిటల్లో ఉన్న కృష్ణప్రసాద్ని డిశ్చార్జ్ చేసి వీల్ చైర్పై కూర్చోపెట్టి గుడికి తీసుకువస్తారు. పాపం కృష్ణప్రసాద్ కోమాలోకి వెళ్ళిపోవడంతో స్పృహ కోల్పోయి అలా ఉండిపోతారు. ఇంకలా పాపం భూమి చూస్తూ ఉంటుంది. మావయ్య, ఎప్పటికైనా మీరు తిరిగి మామూలు మనిషి అవుతారు మావయ్య అని పాపం అలా చూస్తూ ఉంటుంది భూమి. అమ్మా, మీరు చెప్పినట్టే మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకువస్తారన్నారు. తీసుకువచ్చారమ్మా అని అడుగుతారు. ఆ పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తానండి అని చెప్పి ఇంకా భూమి అలా నెయ్యి కోసం బయలుదేరుతుంది. కరెక్ట్గా అదే టైంకి అదే గుడికి చెర్రీ, నక్షత్ర, అపూర్వ, గోరింటాక్ పిన్ని నలుగురు వస్తారు. చెర్రీ నక్షత్ర వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఏంటి నక్షత్ర, చూసావా మావయ్య మనిద్దరికి హ్యాపీగా పిల్లలు పుట్టాలని ఏం చేస్తున్నారో అని అనేసరికి ఇచ్చి నోరు మూసుకోరా అని అంటుంది. నేనెందుకు నోరు మూసుకోవాలి, అయినా మనిద్దరం భార్యాభర్తలం కదా అని అంటాడు చెర్రీ. మమ్మీ చూడు మమ్మీ, వీడు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటుంది నక్షత్ర. బేబీ, కొద్ది రోజులు ఓపిక పట్టాలి, తప్పదు అని అపూర్వ చెప్తుంది. ఇంకలా కరెక్ట్గా అపూర్వ వాళ్ళు అలా వెళ్ళగానే ఇటువైపు కొంచెం దూరంలోనే కృష్ణప్రసాద్ వీల్ చైర్పై ఉంటారు. ఇంకలా అపూర్వ వచ్చిందని భూమికి తెలియదనమాట. ఇంకా వెంటనే అలా వెళ్ళి కారులో ఉన్న నెయ్యిని తీసుకురావడానికి వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి గగన్ గుడికి వస్తాడు. ఒక్కసారిగా భూమి గగన్ని చూస్తుంది. పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. కానీ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అపూర్వ వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇటువైపు అపూర్వ, అటువైపు గగన్, ఇద్దరు కృష్ణప్రసాద్ని చూస్తే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పాపం భూమి చాలా అంటే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకలా అపూర్వని గోరింటాక్ పిన్ని, అమ్మాయి ఒకసారి అటు చూడు అని చూపిస్తుంటే అటుగా చూస్తుంది అపూర్వ. కృష్ణప్రసాద్ వెనకాల నుండి చైర్లో కనబడతారు. ఏంటి పిన్ని అని అంటారు. ఏం లేదమ్మాయి, అక్కడ ముగ్గు చూసావా, ఎంత బాగా వేశారో అని అంటుంది. నిజమే పిన్ని అని చూస్తూ ఉంటారు. అపూర్వ చూస్తే ఎంతైనా ప్రమాదమే, కాబట్టి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి ఇంకా భూమి అంటుంది. అమ్మ, కానీ ఇప్పుడు ఏం చేస్తామమ్మా, వాళ్ళు చూడకుండా మనం ఏం చేయగలమమ్మా అని అంటారు. దీనికి ఒక మార్గం ఉందత్తయ్య అని చెప్పి వెంటనే పాపం భూమి అక్కడున్న పసుపు కుంకుమని తీసుకొని అలా కృష్ణప్రసాద్ మొహానికి రాస్తుంది. కృష్ణప్రసాద్ని ఎవరు గుర్తుపట్టకుండా కృష్ణప్రసాద్ మొహానికి ఆ శాల్వా మొత్తం కప్పేస్తుంది భూమి. మావయ్య, ఇలా మిమ్మల్ని చేస్తున్నానని బాధపడకండి, నేను మీకోసమే చేస్తున్నాను మావయ్య అని పాపం చెవిలో చెప్తుంది భూమి. ఇంకలా కృష్ణప్రసాద్ కోమాలో ఉండేసరికి ఏమీ అర్థం కాదు కృష్ణప్రసాద్కి. ఇంకప్పుడే చెర్రీ నక్షత్ర ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గగన్ ఎదురుపడతాడు చెర్రీకి. ఇదేంటి ఇక్కడున్నారు, అన్నయ్య అని అంటాడు. రే చెర్రీ, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు. అన్నయ్య, ప్రశ్న నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటారు. ఏం లేదురా, గుడిలో ధర్మకర్తలు ఎవరో నాకు కాల్ చేసి కొంచెం డొనేషన్ కావాలి అని అడిగారు. త్వరలో దీపావళి వస్తుందంట కదా, అందుకే మొత్తం అలంకరించాలని డొనేషన్ అడిగారు. ఎలాగో వచ్చి ఇద్దామని వచ్చాను, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, చిన్న పని, ఇదిగో నక్షత్రతో కలిసి వచ్చాను. నక్షత్రని నన్ను ఆశీర్వదించన్నయ్య. ఏ నక్షత్ర, అన్నయ్య ఆశీర్వాదం తీసుకో అని అంటారు. ఇంకా వెంటనే నక్షత్ర కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నక్షత్ర గురించి తెలిసిందే కదన్నయ్య అని అంటారు.
రేయ్, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఏం చెప్పమంటావన్నయ్యా, అమ్మ ఇంకా దిగులు పడుతూ ఏడుస్తూనే ఉంది, నాన్న గురించి ఆలోచిస్తూనే ఉంది అని అంటాడు. అవునులే, పాపం బాధ ఉంటుంది కదా అని అంటాడు గగన్. సరే అన్నయ్య, నువ్వు ఆ విషయాల గురించి ఏమీ ఆలోచించద్దు. ఎందుకంటే నీకు నాన్న చేసిన అన్యాయమే గుర్తుంది, కానీ నాన్న పంచిన ప్రేమ గుర్తులేదు కదన్నయ్య అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, ఏమంటున్నావురా నువ్వు అని అంటారు. అవునన్నయ్య, 5 ఏళ్ళు నీతో ఉన్నాడు, మిగతా ఏళ్ళు మాతో ఉన్నాడని నువ్వు నాన్నని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు కదా, అందుకే చెప్తున్నాను. నీకు నాన్న ప్రేమ గుర్తులేదు, నాన్న చేసిన అన్యాయమే నీకు గుర్తుంది, కాబట్టి నువ్వు నాన్న చేసిన ద్వేషాన్నే గుర్తుపెట్టుకో అన్నయ్య. కానీ ఒకటి చెప్తున్నానన్నయ్య, నువ్వు ఖచ్చితంగా నాన్న గురించి తెలిసిన మరుక్షణం పశ్చాత్తాపడతావు. నాన్నని నేను తప్పుగా అపార్థం చేసుకున్నానే అని ఖచ్చితంగా బాధపడతావు అన్నయ్య, బాధపడతావు అని చెప్పి ఇంకలా చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం గగన్ ఏమీ మాట్లాడకుండా అలా అక్కడి నుండి వచ్చేస్తాడు. అప్పుడే కరెక్ట్గా భూమి అక్కడ ఉండడంతో, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. లేదు బావా, మనం సంతోషంగా ఉండాలని దేవుడికి మొక్కుకోవడానికి వచ్చాను అని అంటారు. సరే వెళ్ళు అని వెళ్ళబోతుంటే శారద కూడా కనబడుతుంది. అమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అదేదో నాకు చెప్తే నేనే నిన్ను గుడికి తీసుకొచ్చేవాడిని కదా అని అంటాడు. లేదురా, అదేమీ లేదు అని చెప్పేసరికి, అమ్మా హోమం పూర్తి వచ్చింది, మీరు మీ బంధుమిత్రులు మీకు కొడుకు వరుస అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి విభూతి తీసుకోండి అని అంటారు. ఒక్కసారిగా గగన్, అమ్మా హోమం చేపిస్తున్నావా అని అడుగుతారు. అవునా అన్న, మనం అందరం సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే హోమం చేస్తున్నాను నాన్న అని అంటుంది పాపం శారద. సరే పద వస్తానని చెప్పేసరికి భూమి పరుగు పరుగున వెళ్ళి కృష్ణప్రసాద్ని దాచిపెట్టేస్తుంది. ఇంక వెంటనే గగన్ అలా తన చేత్తో పాపం దేవుడికి పూజ చేస్తాడు. ఇంకా తన కన్న కొడుకే, లైక్ కృష్ణప్రసాద్ కన్న కొడుకే తన చేత్తో ఆ మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉండడంతో భూమి ఇటువైపు శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా మొత్తం అన్ని పవిత్ర గంగా జలాన్ని అంతా చల్లమని చెప్పేసరికి ఇంకా శారద అలా చల్లుతూ ఉంటుంది. వెంటనే భూమి గగన్ వైపు చూస్తూ ఇంకా గగన్ కృష్ణప్రసాద్ పై కూడా ఆ వాటర్ని చెల్లేలా పక్కకి తోసేస్తుంది భూమి. వెంటనే కృష్ణప్రసాద్ పై వాటర్ చల్లుతాడనమాట పాపం గగన్. ఒక్కసారిగా గగన్ స్పర్శ తాగ్గానే కృష్ణప్రసాద్కి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కృష్ణప్రసాద్ మనసులో లైక్ తన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అయితే రెస్పాండ్ అవ్వడం అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే శారద హ్యాపీగా చూస్తూ ఉంటుంది. బావా బావా నువ్వు బయలుదేరి బావా అని చెప్పి ఇంకా భూమి పంపించేశాక పరుగు పరుగున కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. అలా భూమి, అమ్మా భూమి అని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. మావయ్య అని శారద భూమి ఇద్దరు పాపం కృష్ణప్రసాద్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే భూమి శారద ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అలా కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్. నిజంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చమ్మా. దేవుడి సంకల్పం కూడా ఒక మనిషికి తోడైతే మనిషి ఎలాంటి కష్టాన్నైనా దాటగలడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చేయించిన మృత్యుంజయ హోమం వల్ల ఇతనికి బాగా బ్రతకాలని కోరిక రావడం వల్ల, ఇతన్ని ఏదో తాకడం వల్ల ఇతను మళ్ళీ కోమాలో నుండి బయటికి వచ్చాడు. మీరు తనతో వెళ్ళి మాట్లాడచ్చు అని డాక్టర్ చెప్పగానే ఇంక పాపం కృష్ణప్రసాద్ అలా శారద వైపు భూమి వైపు చూస్తూ ఉంటారు. మావయ్య, అసలు మిమ్మల్ని షూట్ చేయాలనుకుంది ఎవరు మావయ్య? మీ ఫోన్లో లాస్ట్ కాల్ చూస్తే అపూర్వ ఫోన్ నెంబరే ఉంది. అంటే మిమ్మల్ని షూట్ చేసింది అపూర్వనా? చెప్పండి మావయ్య అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, నన్ను చంపాలనుకుంది, నాపై అటాక్ చేసింది అపూర్వ కాదమ్మా, శరత్ చంద్రబాబు గారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి అండ్ శారద. ఏంటి నాన్న అని అంటారు. అవునమ్మా అని జరిగిందంతా చెప్తారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. అంటే మావయ్య మిమ్మల్ని నాన్న చంపాలనుకున్నారు, కానీ ఇదంతా అపూర్వ కుట్రే. కాబట్టి అపూర్వని ఎలా అయినా తన నోటితోనే తన నిజాలు ఒప్పుకునేలా నేను చేస్తాను. మీకు మళ్ళీ తిరిగి గౌరవం వచ్చేలా నేను
ఖచ్చితంగా చేస్తాను మావయ్య, ఇది నా మాట అని కృష్ణప్రసాద్కి పాపం మాటిస్తుంది భూమి. ఇంకా కృష్ణప్రసాద్ అలా భూమి తలపై చేయి వేసి నిమురుతూ ఉంటాడు. ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అక్కడే మళ్ళీ మీకు జేజేలు కొట్టేలా, ఎవరైతే మిమ్మల్ని హంతకుడు అని ముద్ర వేశారో వాళ్ళే మిమ్మల్ని క్షమాపణ అడిగేలా, ఎవరైతే మిమ్మల్ని చంపాలి అనుకున్నారో వాళ్ళే మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేలా నేను ఖచ్చితంగా చేస్తాను మావయ్య అని చెప్పి భూమి అక్కడి నుండి బయలుదేరుతుంది. అత్తయ్య, మీరు కాసేపు మావయ్యతో మాట్లాడి ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తానని చెప్పి ఇంకా భూమి అలా బయలుదేరుతుంది. అప్పుడే ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. భూమికి అసలు కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ దిగిందని ఎలా తెలిసింది? ఒకవేళ భూమి అంత ఖచ్చితంగా చెప్తుందంటే ఆ కేపీ బ్రతికే ఉన్నాడా? లేదు, నో ఛాన్స్. ఒకవేళ కేపీ బ్రతికే ఉంటే అక్కడున్న బాడీ ఎవరిది? శరత్చంద్ర గారు కేపీని చంపేశారని ఎందుకు అంతలా విలవిల్లాడతారు? ఇప్పుడు ఆ బాడీకి నేను పోస్ట్మార్టం రిపోర్ట్స్ని తెప్పించి చూస్తాను. ఖచ్చితంగా కృష్ణప్రసాద్ డిఎన్ఏతో ఆ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయితే, బ్లడ్ గ్రూప్ కనీసం మ్యాచ్ అయితే అప్పుడు నాకు ఒక కన్ఫర్మిటీ వస్తుంది అని ఇన్స్పెక్టర్ ఒకసారి వెళ్ళి కృష్ణప్రసాద్ అటాప్సీ రిపోర్ట్ తీసుకురా అని అంటారు. ఇంకా కృష్ణప్రసాద్ పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే తీసుకొచ్చి చూపిస్తారు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్పీ సూర్య. ఎందుకంటే కృష్ణప్రసాద్ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అయితే అక్కడ ఉన్న బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్పీ సూర్య. అంటే కొండ దగ్గర దొరికిన శవం కేపీది కాదన్నమాట, కేపీ ఎక్కడో బ్రతికే ఉన్నాడనమాట. అందుకే భూమి అంత కాన్ఫిడెంట్గా కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ దిగింది అని చెప్పింది. అండ్ ఈ బాడీకి పోస్ట్మార్టం రిపోర్ట్లో కేవలం కింద పడి చనిపోయాడనే ఉంది, కానీ గుండెల్లో బుల్లెట్ ఉంది కూడా లేదు. అంటే బాడీస్ రెండు వేరు. భూమి అయిపోయావు నా చేతిలో అని చెప్పి ఇంకా వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఎస్పీ సూర్య. గగన్ ఎస్పీ సూర్యని చూసి ఒక్కసారిగా రైజ్ అవుతాడు. ఏంటి సూర్య గారు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు గగన్. నేను నీతో సమావేశం ఏర్పాట్లు చేసుకోవడానికి రాలేదు, నీ వైఫ్ భూమిని మాట్లాడడానికి వచ్చాను అని అంటారు. భూమితో మీకేం పని అని అడుగుతారు. వచ్చాక తెలుస్తుంది మిస్టర్. భూమి ఇలా రండి. ఏంటి భూమి, మీరు నా దగ్గర నుండి తెలివిగా నిజాలు రాబట్టాలనుకొని మీరు దొరికిపోయారు. ఎంతైనా మీరు ఇంత ఘోరంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. నేను ఎక్కడ ఆ కేపీని చంపేస్తానేమోనని మీరు కృష్ణప్రసాద్ని దాచిపెట్టారు కదా అని అడుగుతాడు ఎస్పీ సూర్య. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. గగన్ స్టన్ అయిపోతాడు. అలా చూస్తూ ఉంటాడు. సూర్య గారు అని అంటుంది, వద్దు భూమి, నేను పక్కా సాక్ష్యాలతోనే వచ్చాను, రిపోర్ట్స్ కూడా మ్యాచ్ చేసుకునే వచ్చాను. కాబట్టి నువ్వు దొరికిపోయావు. భూమి ఎక్కడున్నాడు? ఆ కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడు చెప్పు. నేరస్తుని దాచిపెట్టడం కరెక్ట్ కాదు భూమి అని అంటారు ఎస్పీ సూర్య. చూడండి సూర్య గారు, మీరు అపూర్వ హంతకురాలంటే నమ్మటం లేదు కదా. అయితే ఆ సాక్ష్యం ఆ షాప్లో ఉంది. ఆ షాప్ ఏమో ఓపెన్ చేయట్లేదు. కాబట్టి మీరే వెళ్ళి ఒకసారి తెలుసుకోండి. ఆ షాప్ని ఓపెన్ చేసి మీకు ఆ పవర్ ఉంటుంది కాబట్టి తాళాలు పగల కొట్టి మీరు నిజం తెలుసుకోండి అని చెప్పడంతో ఇంకా వెంటనే ఎస్పీ సూర్య భూమి మాటలు నమ్మి ఇంకా హుటాహుట్న బయలుదేరి ఆ షాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కెమెరాని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అందులో అపూర్వ అనే శోభాచంద్రని చంపినట్టుంటుంది. అండ్ అది మాత్రమే కాదు, రత్నం కూడా అపూర్వతో చాలాసార్లు కాల్స్లో మాట్లాడినట్టు క్లియర్గా కాల్ డేటాలో బయటపడుతుంది. ఇంకా వెంటనే ఎస్పీ సూర్య అపూర్వని అరెస్ట్ చేయడానికి బయలుదేరుతాడు. ఇటువైపు కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న గగన్ అయితే పరుగున హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకక్కడ కృష్ణప్రసాద్ని చూస్తాడు. శారద, భూమి అందరూ ఇంకా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే గగన్ బ్రతికే ఉన్నందుకు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విషయం తెలిసిన మీరా, చెర్రీ, బిందు, పూరి అందరూ హాస్పిటల్కి వచ్చి పాపం కేపీని చూసి హక్ చేసుకొని ఏడుస్తూ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు అపూర్వని జైలుకి తీసుకువెళ్తారు అరెస్ట్ చేసి ఎస్పీ సూర్య. ఇంకా అలా జైల్లో ఉన్న అపూర్వ దగ్గరికి నక్షత్ర వస్తుంది. మమ్మీ, నేను ఇలా చూడాలంటేనే నాకు చాలా
చాలా బాధగా ఉంది మమ్మీ. నువ్వేంటి ఇలా జైల్లో ఉండడం ఏంటి మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. బేబీ, నువ్వు ఏడవద్దమ్మా. మనం ఏడకూడదు, ఏడిపించాలి. మనం పుట్టిందే అవతల వాళ్ళని ఏడిపించడానికి. కాబట్టి నువ్వు వాళ్ళతో మంచిగా ఉంటున్నట్టే ఉండి నేను చెప్పినట్టు చెయ్యి. నన్ను ఏ కుటుంబం అయితే జైల్లో పెట్టించిందో ఆ గగన్ గాడి కుటుంబం అంతా నాశనం అయిపోవాలి. భూమి గగన్ ఇద్దరు పైకి పోవాలి. ఇప్పటి నుండి నువ్వు వేసే ప్రతి ప్లాన్ అలానే ఉండాలి. మంచితనంగానే ఉంటూ వాళ్ళని పైకి పంపించేలా నువ్వు ఎదగాలి అని అంటుంది అపూర్వ. ఖచ్చితంగా మమ్మీ, నీ వారసత్వాన్ని నేను పునికి పుచ్చుకుంటాను. నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి వాళ్ళకి ప్రతి క్షణం నరకం చూపించేలా నేను చేస్తానని అపూర్వకి నక్షత్ర మాటిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా కృష్ణప్రసాద్ అయితే భూమి గగన్ దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, నువ్వు దీపావళి పండుగ జరుపుకోవాలి కదా, కాబట్టి అందరం కలిసి ఒకే ఇంట్లో జరుపుకుందామని అందరం అనుకుంటున్నామమ్మా అని అనేసరికి పాపం మీరా, అవును భూమి, పాపం నీతో అన్నయ్య మాట్లాడాలన్నా ఏ మొహం పెట్టుకొని రావాలి అని బాధపడుతున్నారు. గగన్, నువ్వు కూడా బాధపడద్దు గగన్, ఏదో జరిగిందేదో జరిగిపోయింది, ఇంక అందరం కలిసి ఒకే దగ్గర ఉందాం గగన్ అని చెప్పి ఇంకలా మీరా అంటుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇంకా భూమి గగన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరత్ చంద్రని చూడడానికి వెళ్తారు. శరత్ చంద్ర భూమిని చేతులు పట్టుకొని నేను నిన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా భూమి, నన్ను క్షమించమ్మా, నేను కడుక్కోలేని పాపం చేశాను నీ విషయంలో అని చేతులు పట్టుకొని సారీ చెప్తారు. నాన్న, ఎందుకు నాన్న మీరు ఇంతలా బాధపడుతున్నారు, ఇప్పటికైనా అర్థమైంది కదా అని చెప్పి ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భూమి గగన్తో సహా దీపావళి పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.